బలహీనత యేసు నామములో, నజరేయుడైన యేసు నామములో ప్రతి రుగ్మత నిన్ను విడిచిపోవును గాక. దిద్దుబాటు జీవితాలు దయచేయండి. బాల్యకాలం అందే సృష్టికర్తను స్మరణగా తెచ్చుకునే కృప వీరి జీవితాలకు దయచేయండి తండ్రి. ప్రతి బలహీనత మిమ్మల్ని ఇప్పుడే విడిచిపెట్టును గాక. యేసయ్యా మీకు స్తోత్రాలు నాయనా. అందరము చేద్దాం, దైవ సేవకుల కొరకు చేద్దాం. అయ్యో ఈ సమయంలో పరిశుద్ధాలయంలో కూడి వచ్చిన సేవకులందరి నిమిత్తమై ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా మీకు వందనాలు. శరీరము నుంచి మనుషులు బ్రతికి చనిపోతే చెడ్డవారైతే వారు ఏమవుతున్నారు? డెడ్ అని పిలువబడుతున్నారు. నెంబర్ 1 డెడ్ అనగా ప్రేతలు, చనిపోయినటువంటి వారి ఆత్మలు. 1. 2, ఇందాకే మనం గుర్తు చేసుకున్నాము, స్పిరిట్ అని పిలుస్తున్నామని చెప్పాను కదా. స్పిరిట్ అంటే ఆత్మ. ఓకే, దీనిని భూతము అని కూడా పిలుస్తారు. భూతాన్ని కూడా స్పిరిట్ అనే పిలుస్తారు. ఇంకొక భయంకరమైన మాట ఏంట్రా? భూతము. ఇందాకేమన్నాము? దెయ్యము, ప్రేతము, భూతము. దురాత్మలకు ఇవి సంబంధం లేని పదాలు. మీకు బైబిల్ ఆధారాలు చూపిస్తూ చెప్తున్నా, జాగ్రత్త వినండి. ఇవన్నీ మనుషునికి చెందినవే. ఏమన్నాను? భూతము ఉందా? ఉంది. ఏంటది? భూతం. భూతం అంటే ఏంటి? ఆత్మ. దయ్యం ఉందా? ఉంది. దయ్యం అంటే ఏంటి? ఆత్మ. ప్రేతలు ఉన్నాయా? ఉన్నాయి. అంటే ఏంటి? ఆత్మ. ఎవరాత్మ? మానవుని విడిచిన దుష్ట ఆత్మలు, దుష్టులైన మనుషులు విడిచిపెట్టిన ఆత్మలే ప్రేతలు, భూతాలు, దయ్యాలు. దీనికి జవాబు ఏంటండి? ఈ భూతాలైనటువంటి వాటికి శరీరం ఉండదు, ఆత్మే ఉంటుంది. జాగ్రత్త వినండి. యేసు ప్రభు వారు శుక్రవారం సిలువ వేయబడ్డారు, శనివారం సమాధిలో ఉన్నారు, ఆదివారం తిరిగి లేచాడు. ఎప్పుడు లేచాడు యేసయ్యా? ఉదయాన్నే లేచాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లేచినాడురా, సమాధి గెలచినాడురా, యేసు లేచినాడురా, సమాధి గెలచినాడురా, లేతునని తా చెప్పినట్లు, లేతునని తా చెప్పి లేఖనము నెరవేరి. హల్లెలూయా. చాలండి ప్రియులారా, జాగ్రత్తగా వినండి. ఒక ఇంటిలో భయముతో తలుపులు వేసుకొని ఉండగా దేవుడు వాళ్ళ మధ్యలోకి వచ్చాడు. జాగ్రత్తగా వినండి. ఆ రోజు సాయంత్రం ఇది జరిగింది. సరే, వాళ్ళతో మీకు సమాధానం అవునుగాక అని మాట్లాడాడు. ఇప్పుడు చూడండి, యోహాను, భూతము కనపడేనని తలంచిరి. భయం వచ్చేసింది వాళ్ళకి. లిజన్. భూతం అనగానే ఆత్మ. యేసు ప్రభు వారు కనపడితే వీళ్ళు భూతం కనపడిందని భయపడుతున్నారు. జాగ్రత్తగా వినండి. వీళ్ళు ఎందుకు భయపడ్డారు? ఎందుకు భయపడాలి? ఎందుకు భయపడాలంటే తలుపులు వేసి ఉండగానే లోపలికి వచ్చాడు, అందుకని నాకు భయం వేసింది. చిన్న లాజిక్. ఇప్పుడు మనం ఏదైనా తలుపు వేసుకుని పడుకున్నాం అనుకోండి, ఉదాహరణకి, ధైర్యస్తుడైతే పర్లేదు. భయంగా ఉన్నటువంటి వాడికి ఎవరన్నా ఒక మనిషిలాగా వచ్చి తలకాడ నుంచుంటే ఏమనుకో, ఎంత అసలు గడగడగడగడగడ ఆడిపోతాం కదా. ఒక్కొక్కసారి అలాగే సేవకులకు కూడా అది ఎదురవుద్దండి.
వీళ్ళు అసలే భయంతో ఎక్కడ వాళ్ళు వచ్చి పట్టుకుని కొడతారో తిడతారని భయం పెట్టి తలుపులు వేసుకుని ఉంటే ధన్మది అక్కడ యేసుప్రభువు వాళ్ళ మధ్యలోకి వచ్చాడు. వీళ్ళకి భయం వేసిపోయింది. ఊరు నాయన భూతం వచ్చింది, దయ్యం వచ్చి గడగలాడుతున్నారు. అరే బాబు, అలా భయపడబాకండ్రా, నేనే మీకు సమాధానం కలుగ్గాక, ధైర్యంగా ఉండండి. మీరు అనుకున్నట్లుగా కావాలంటే నా చేతులు తాకి చూడండి. రెండోసారి కూడా వచ్చాడండి. సరే మన టైం లేదు. రెండోసారి 8 రోజుల తర్వాత మళ్ళీ వచ్చాడు. ఇదే జరిగిద్ది. ఫస్ట్ రోజు జరిగింది, మళ్ళీ 8 దినాల తర్వాత వచ్చాడని యోహాను సువార్తలో ఉంటుంది. మళ్ళీ సేమ్ వచ్చాడు. వీళ్ళకి భయం వేసింది. అప్పుడు ఏం చెప్తాడంటే ఆయన, మీరు అనుకున్నట్లుగా నా శరీరం తాకి చూడండి, భూతానికి ఎముకలు కానీ మాంసము కానీ ఉండదు అని చెప్పాడు. ఇది ఒకటి మనం నోట్ చేయాలి. అంటే ఆత్మ శరీరముతో ఉండదు గనక ఏమన్నాడు? ఆత్మకి భూతానికి ఎముకలు ఉండవు, మాంసం ఉండదు అని చెప్పాడు. నాకున్నవి చూడండి అన్నాడు. అంటే ఈ శరీరంతోనే లేచాడు. అరే అర్ధాకెందుకండి, వీళ్ళు ఎందుకు భయపడటం? వీళ్ళకి నమ్మకం లేకపోతే ఎట్లా? చచ్చిపోయిన వాళ్ళు బతికించాడు కదా. యాయిరు కుమార్తె చిన్నది బుడ్డది చనిపోయింది, వెళ్ళాడు, చేపెట్టాడు, తల్లి తాకు మీద లేచి కూర్చుంది. అరే నాయని గ్రామంలో ఈ విధవరాల కుమారుడు రాత్రి చచ్చిపోయాడు, పాడి మీద తీసుకెళ్తే పాడిని ముట్టాడు, లేచి కూర్చున్నాడు. లాజరు సమాధి దగ్గరికి వెళ్ళాడు, చచ్చిపోయాడు, 3 రోజులు అయిపోయింది, రా లాజరు అనగానే బతికొచ్చాడు. మన యేసయ్య బతికాడు అని సంతోషపడాల్సింది పోయి వీళ్ళ అపనమ్మకం అన్నమాట. యేసయ్య అని అంటావా? అసలు ఈయన లేచాడు అంటావా? ఒక నాయన తలుపు లేస్తే ఎట్లా వచ్చాడు మళ్ళీ ఈయన? ఒకవేళ వచ్చాడంటే శరీరంతో కదా, నేను భూతం అయ్యి వచ్చాడేమో అనుకున్నారు. చూసారా? మీకు అర్థమైందా? అందుకనే ప్రభు అక్కడ క్లారిటీ ఇచ్చాడు, నేను భూతమును కాదురా నాయన, అనగా నేను ఆత్మనుగా ఇప్పుడు లేను, శరీరంతోనే ఉన్నా. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? భూతము అనగా శరీరాన్ని విడిచిపెట్టినటువంటి ఆత్మల్ని ఆ రోజులు ఏమని భావించారు? భూతాలు అన్నారు. భూతాలు అంటే చచ్చిపోయిన మానవ ఆత్మలే. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది కదా ఈ వచనాన్ని బట్టి. అప్పుడు ఏమనుకున్నది బైబిల్ ఏం చెబుతుంది మనకి? వాళ్ళు ఎందుకు భయపడ్డారు? చచ్చిపోయిన వారి ఆత్మలు భూతాలుగా వస్తాయి కనుక అమ్మో భూతమని తలంచారు. అసలు దేవుడు గొప్పవాడండి. ఇట్లాంటి క్రియలు జరిగిన ప్రతి చోట ముందు ఆయన ఒక క్లూ వేసి వెళ్ళాడు. వాళ్ళు ఆ క్లూని పట్టుకోవటంలో వాళ్ళు ఓడిపోయారు, రీచ్ అవ్వలేకపోయారు. ముందు ఒక క్లూ ఉంది దీనికి. ఎట్లాగా? ఒక తెల్లవారుజామున ఆయన నీళ్ళ మీద నడిచి వస్తున్నాడు. ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇలాంటిదే. సజీవంగా ఉన్నప్పుడే తెల్లవారుజామున అలలపైనే నడచిన నాదు యేసయ్యా, నాదు యేసయ్యా, హల్లెలూయా. ఆయన అలలపై నడుచుకుంటూ వస్తుంటే తెల్లవారుచుండగా కాస్త చీకటిగా ఉంటే వీళ్ళందరూ దోణి మీద ఉంటే ఆయన చూసి అమ్మో భూతం అని కేకలేశారంట. ఒకసారి జరిగింది కదా. అప్పుడు ఆయన ఏం చెప్పాడరే, భయపడబాకండి, నేనే, భయపడబాకండి, నేను భూతాన్ని కాదని ఒకసారి చెప్పాడు బతికుండగానే. చూసారా? ఒక క్లూ విడిచిపెట్టాడు బతికుండగానే. దాన్ని వీళ్ళు రీచ్ అవ్వలేకపోయారు. ఇప్పుడు మీకేం అర్థం అవ్వాలి? స్పిరిట్ అనగా భూతము, నేను భూతమును కాదు, నాకు శరీరము మాంసం ఉంది. అంటే శరీరం మాంసం కనుక లేకపోతే భూతమే. దురాత్మలకు సంబంధం లేదు, సాతానికి సంబంధం లేదు. భూతము. ఇందాకేం చూసాము? ప్రేతలు అని చూసాం. ఓకేనా? క్లారిటీ. ఇంకొక క్లారిటీ తీసుకుందాం. మత్తయి సువార్త 14:26లో ఉంటుంది ఈ సందర్భం. మార్కు సువార్త 6:49 కూడా మీరు చూడగలిగితే చకచక చదవండి. ఈ భూతము అన్నదానికి ఒక సంబంధితమైన మాటలు ఇక్కడ. ఎస్, అదేంటి? మత్తయి సువార్త. ఓకే, మార్కు సువార్త 6:49. ఓకే, 2 అంశాలు ఇద్దరు రాశారు అదే విషయాన్ని. ఓకే, క్లియర్. స్పిరిట్ భూతము, ఆత్మ అయిపోయింది. ఇందాక డెడ్ ప్రేతలు, ఆత్మ అయిపోయింది. 2 అంశాలు చూసాం. ఇవి 2 మానవులకి సంబంధించినవే. ఇప్పుడు 3వ విషయం కూడా ఏం చూస్తున్నాము? ప్రేతలు అన్నాం, రెఫరెన్స్ చూసాం, మృతులైన వారు ప్రేతలు. భూతాలు అన్నాం, వాళ్ళు కూడా చచ్చిపోయిన వాళ్ళే, శరీర మాంసం ఉండదు, వాళ్ళు భూతాలే. దయ్యాలంటే ఇంకా క్లియర్గా ఎట్లా నేర్చుకోవాలి అనేది ఇక్కడ ప్రశ్న. ఒకటి, అసలు ఆత్మ అనేది మీకు ప్రసంగి గ్రంథంలో చెప్పాను. ఆత్మ దేవుడు దయచేస్తాడు, ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది. ఓకే, యోబు గ్రంథం 32:8, అట్లాగే సామెతల గ్రంథం 20:27 కూడా టక్కున చదవండి. నరులలో ఆత్మ ఒకటి ఉన్నది. చాలండి, క్లియర్. తను దయచేసిన దేవుని యొద్దకు వెళుతుంది. ఇందాక నేర్చుకున్నాం, క్లియర్. సామెతల గ్రంథం. నరుని ఆత్మ
యెహోవా పెట్టిన దీపము అంటే నరునిలో ఒక ఆత్మ ఉంది. దీన్నే స్మరించు యోహాను గూర్చి బైబిల్ ఏం చెప్తుందంటే, ఇతను తినకయు త్రాగయకయు వచ్చెను గనక వీడు దయ్యము పట్టినవాడు అన్నారు. ఒక విషయం వినండి, ఏం పట్టినోడంట? దయ్యాలు పట్టుకుంటాయి. తినడం మానేశాడు, త్రాగటం మానేశాడు, ఏదో మిడతలు తింటున్నాడు, తేనె తింటున్నాడు, మనుషుల్లాగా ఉండలేదు కాబట్టి ఇటు దయ్యం పట్టినోడు అన్నారు. ఎవరిని? యోహాన్ని. ప్రభువును కూడా అన్నారు. ఆ మాట కూడా చదవండి. యోహాను సువార్త 7:20. 7:20 యోహాను సువార్త. నీవు దయ్యము పట్టిన వాడవు. లిజన్, ఈ వచనాలు మనకేం ప్రూవ్ చేస్తున్నాయి అంటే, దయ్యాలు మనుషులను పట్టుకుంటాయి అన్నందుకు ప్రూవ్ చేసే వచనాలు ఇవి. క్రితంలో ఏం చెప్పాను? పాత నిబంధన కాలంలో ముఖ్యంగా దురాత్మలు కూడా మనుషులను పట్టుకున్నాయని చెప్పాను. అయితే దయ్యాలు లేవండి, దురాత్మలు అంటే తప్పు. అచ్చగా దయ్యాలు ఏమన్నాయండి, దురాత్మలు లేవంటాం కూడా తప్పే. దురాత్మలు ఉన్నాయి, దయ్యాలు ఉన్నాయి. ఈ కాలానికి ఎస్పెషల్లీ దురాత్మల సంగతి ఏమో కానీ దయ్యాలు మనుషుల మధ్య ఎక్కువగా సంచారము చేస్తూ మనుషులను పట్టి పీడిస్తున్నాయి ముఖ్యంగా. మరి దురాత్మలు అయితే ఎలా తేల్చుకోవాలి, దయ్యాలు ఎలా తేల్చుకోవాలంటే ఒక చిన్న క్లూ. దయ్యాలైతే సాధారణంగా మనిషి పలానా ఊరండి, పలానా ఇదండి, పలానా చోట చచ్చిపోయినండి, పలానండి అని చెప్తాడు, అయిపోద్ది. ఎన్ని కార్యాలు చూసామండి మనం. దురాత్మలు చెందినటువంటివి ఏంటండి, అవి భయంకరంగా శోధిస్తాయి, వారిని విడిచిపెట్టవు. ప్రియులారా, ఇప్పుడు అర్థమైంది కదా. ప్రేతాత్మ మనుష్యుడు చచ్చిపోతే పిలిచేది, ఫస్ట్లో చూసాం. తర్వాత ఏం చూసాము? భూతము అని చూసాం. మనిషి చచ్చిపోతే పిలిచే పిలుపు భూతము. మూడవది దయ్యము అన్నారు. ఇప్పుడు దయ్యము అన్నటువంటి దానికి సంబంధించి, దయ్యాలండి మనుషుల్ని పట్టుకుంటాయి. కొంతమంది దయ్యం పట్టినోడు అన్నాం కదా. ఈ దయ్యాల గురించి కొంచెం క్లియర్గా చూద్దాం ఇప్పుడు ఇక్కడ ఈ పాయింట్లో. డెవిల్ అంటారు దీన్ని. డెవిల్ అంటే దయ్యం, స్పిరిట్ అంటే భూతం, డెడ్ అంటే ప్రేతలు. ఇప్పుడు ఈ డెవిల్ గురించి మనం పరిశీలన చేస్తున్నాము చిన్నగా. ఈ దయ్యాలను గురించి మనం ఆలోచన చేస్తే, ఈ దయ్యములు మనుషులు పట్టుకుంటాయండి, మనుషులు పీడిస్తాయి, ఒక్కొక్కసారి మనుషుల్ని ప్రేరేపించి తీసుకెళ్ళిపోతాయి, ఎక్కడికి పడితే అక్కడికి, మైండ్ లేకుండా చేసేస్తాయి. గుర్తుపెట్టుకోండి, దయ్యాలు ఏం చేస్తాయి? దయ్యాలు పడతాయి. యోహాను అన్నారు, యేసయ్యను కూడా అన్నారని చెప్పాను నేను. అసలు యేసుప్రభు వారే దయ్యాలను వెళ్ళగొట్టాడు. ఆయన దయ్యాలను వెళ్ళగొడుతున్నాడని వాళ్ళు కుట్రదారులు ఆయనకి ఏం పేరు పెట్టారంటే, బయలుజేబూబు వాళ్ళని వెళ్ళగొడుతున్నాడు, దయ్యాలకు రాజు ఈయన అన్నట్టుగా పేరు పెట్టారు మళ్ళీ యేసయ్యకి. సరే, వాళ్ళకి తెలియదు. అన్యులు, తమ ప్రజలే కానీ అసూయతో అలా మాట్లాడారు. ఇక్కడ మనం ఏం చూస్తున్నాము? దయ్యాలు మనుషులను నడిపిస్తాయి, కొనిపోతాయి, తీసుకుపోతాయి, జాగ్రత్త, మరణంలోకి తీసుకెళ్తాయి, చచ్చిపోమని ప్రేరేపిస్తాయి, ఆత్మహత్య చేసుకోమంటాయి, ప్రేరేపణ చేస్తాయి. ఇవి దయ్యాలే. ప్రియులారా, ఇంకొక విషయం మీకు బాగా క్లియర్గా అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాను. యేసయ్య కొన్ని సందర్భాల్లో సువార్తల్లో దయ్యమును వెళ్ళగొట్టాడు. ఏ దయ్యాన్ని వెళ్ళగొట్టాడు చూడండి, బైబిల్ గ్రంథం త్వరగా చదవండి. నేను ముగింపు చేస్తే ఒక్క 5 నిమిషాలు ముగించేస్తే 1 గంట అయింది. ఒక చోట మోగతనము లోక స్వార్థ 11:14, చెవిడితనం మార్కు స్వార్థ 9:25, విడివిడిగా కూడా ఉన్నాయి, పర్వాలేదు చదవండి. మోగదయ్యమును వెళ్ళగొడుచుండెను మార్కు స్వార్థ. ఇప్పుడు మోగవైన చెవిడి దయ్యమా? ఆగండి. యేసయ్య దయ్యాలు వెళ్ళగొట్టేటప్పుడు మోగదయ్యము, చెవిడి దయ్యము, నడు వంగిపోయిన దయ్యము ఇట్లా వెళ్ళగొట్టాడు. ఇప్పుడు నేను మీకు స్ట్రైట్ క్వశ్చన్, వీరు కనుక దురాత్మలైతే, వీళ్ళు భావించి దయ్యాలు లేవండి, మనుషులు కాదండి, చచ్చిపోయిన తర్వాత వాళ్ళ పాతాళలోకి వెళ్ళిపోతారండి, వాళ్ళు దయ్యాలు ఎవరండి అనే వాళ్ళ స్ట్రైట్ క్వశ్చన్. మనిషికి చెవుడు, నత్తి, మోగ ఉంటాయి కానీ ఆత్మకి ఎక్కడైనా చెవుడు, మోగ, నత్తి ఉంటాయా? ఉండవు కదా. పడిపోయిన దురాత్మలు అయితే అవి మోగమైన చెవిడి దయ్యమా అని దేవుడు ఎందుకు అంటాడు?
అసలు మూగతనం ఎవరికి ఉంటుంది? మనిషికి ఉంటుంది. నత్తి ఎవరికి ఉంటుంది? మనిషికి ఉంటుంది. నడి వంగిపోవడం ఎవరికి ఉంటుంది? మనిషికి ఉంటుంది. కాబట్టి చచ్చిపోయిన మనుషుల ఆత్మలే మనుషులు పెట్టాయని ఇదే మనకి బలమైన ఆధారం. నేను సోని చెప్పండి హల్లెలూయా. నా పాయింట్ అర్థమైందా? లాజిక్ అర్థమైందా? మూగతనము, గుడ్డితనము, నత్తితనము, కుంటితనము, మూర్ఛలు, ఈ లక్షణాలన్నీ మనిషికి ఉంటాయి, ఆత్మకు ఉండవు. పట్టినవాడు ఆత్మ అయితే యేసయ్యకి తెలియదాడు దురాత్మ పట్టిందని. మూగదానా, చెవిటోడా, నత్తోడా అని ఎందుకన్నాడు? కాబట్టి ఖచ్చితంగా ఈ మాటలు మనకేం చూపిస్తున్నాయి? చచ్చిపోయిన వారి ఆత్మలే ఈ దయ్యాలు. మీకు అర్థమైందా? రైట్. ఇప్పుడు మరొక మాట చూద్దాం. బలమైన దయ్యాలంటే, దయ్యాలు మళ్ళా బైబిల్ ఇంకొక రీతిగా కూడా పిలువబడ్డాయండి. అన్క్లీన్ స్పిరిట్ అని పిలువబడింది. నాలుగోది దయ్యాలను బైబిల్లో యేసు అపవిత్రాత్మగా కూడా సంబోధించబడింది. అన్క్లీన్ స్పిరిట్, డెవిల్, స్పిరిట్, డెడ్. దీనికి 4 పేర్లు బైబిల్లో ఉన్నాయి, మనిషి నుంచి వేరైన చెడ్డాత్మలకి. ఇప్పుడు అన్క్లీన్ స్పిరిట్ గురించి మనం చూద్దాము. ఆ లూకాసు వార్త 9:42. ఈ దయ్యాన్ని అపవిత్రాత్మ అని కూడా అన్నాడు యేసయ్య. ఆ చిన్న బిడ్డను దయ్యం పట్టింది, గడగడలాడించింది, పడేసింది. యేసు ఆ అపవిత్రాత్మను గద్దించెను, బాలుని స్వస్థపరిచాడు. వారి తండ్రికి అక్కడ ఏముంటుందంటే అపవిత్రాత్మ, దయ్యం 2 మాటలు వచ్చినాయా? అది అంటే మీకు ఈ లెసన్ ఏం చెప్తుంది? దయ్యమే అపవిత్రాత్మ, 2 ఒకటే. మనిషి, మానవుడు ఇద్దరా? ఒకటేనా? ఒకటే. అపవిత్రాత్మ వెళ్ళగొట్టాడు, ఆ దయ్యాన్ని గద్దించాడు, అపవిత్రాత్మ వెళ్ళిపోయింది అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? దయ్యమన్నా అపవిత్రాత్మన్నా ఒక్కటే. మీకు ఇప్పుడు అంటే మీకు ఇది 4 రీతులుగా క్రొత్త నిబంధన గ్రంథంలో చెప్పబడింది. దయ్యం గురించి క్లియర్గా దయ్యం ఉంది. ఈ దయ్యం ఎవరు? చనిపోయిన దుష్ట మనుషులైనటువంటి వారి శరీరాలను విడిచిపెట్టిన ఆత్మలే. దయ్యమన్నా డెవిల్, ప్రేతలన్నా డెడ్, భూతమన్నా స్పిరిట్. తర్వాత ఏముంది? 4వది అన్క్లీన్ స్పిరిట్, అపవిత్రాత్మన్నా. ఏమండి? మనుషులలో నుంచి వచ్చిన ఆత్మలను యేసయ్య పట్టిన మనుషులను పడితే వాటిని వెళ్ళగొట్టాడు. ఇది క్లియర్. మీకు అర్థమైందా? దయ్యాలు ఉన్నాయి. మనుషులు చనిపోయిన తర్వాత వారు దయ్యాలుగా మారతారు. ఇది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఏమండి మరి దయ్యాలు మరి పాతాళంలోకి వెళ్ళాలి కదండి, మరి పాతాళంలోకి ఎప్పుడు వెళ్తాయి అన్నదానికి కూడా ఒక మాట చెప్తే ఇది పాట మనం ముగించేసేయచ్చు. ఎట్లాగా? ఏమండి మరి చనిపోయిన వాడు పాతాళానికి వెళ్ళాలి, చెడ్డవాడైతే, మంచివాడైతే సరే పరదేశికి వెళ్తున్నాడు అనుకుందాం. పరదేశికి ఎప్పుడు వెళ్తున్నాడు? చనిపోయినటువంటి వ్యక్తి ఆటోమేటిక్గా తన వెంటనే పరదేశికి చేరుతున్నట్టుగా బైబిల్ చూపిస్తుంది. ఈ చెడిపోయినటువంటి వ్యక్తి, పాపం చేసినటువంటి వ్యక్తి చచ్చిపోతే వెంటనే పాతాళంలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. అది కూడా బైబిల్ ఎవిడెన్సే. దయ్యములు సేనాలోకి వచ్చినాయి. సాధారణంగా ఒక దయ్యం పడుతుంది మనిషిని. ఒక్కొక్కసారి 2-3 కలిసి పడతాయి, ఒక్కొక్కసారి గుంపుగా పడతాయి. సేన కెట్టబట్టింది, గుంపుగా పట్టినాయి. కాబట్టి అప్పుడు బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువును చూడగానే ఏమన్నాయి అంటే, అయ్యా మమ్మల్ని అప్పుడే బాధ పెట్టబాక, మమ్మల్ని అప్పుడే ఎందుకు వెళ్ళకూడదు, మా సమయం ఇంకా రాలేదు కదా, మాకు ఇంకా సమయం ఉంది కదా అని అడిగినాయి. దేవుని కుమారుడా, నీతో మాకేమి, కాలము రాకమునుపే. అది అంటే ఏంటండి? ఈ దయ్యాలు పట్టినాయి కదా, ఇవేమంటున్నాయి? మాకు ఒక కాలం ఉంది కదా, భూమి మీద తిరగటానికి మాకు కొంత సమయం ఉంది కదా, అప్పుడే నువ్వు వచ్చి మమ్మల్ని వెళ్ళగొడితే ఎట్లా అంటున్నాయి. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? చచ్చిపోయినటువంటి వాడు వెంటనే పాతాళంలోకి దిగిపోడు. కొంతకాలము వారి పీరియడ్లో, వారి సమయంలో భూమి మీద సంచారము చేస్తారు. అప్పుడే ఈ దుష్టాత్మలో కొన్ని మనుషులు పట్టుకొని పీడిస్తూ ఉంటాయి. ఇది సత్యం. ఇక ఇందులో ఎలాంటి డోకా లేదు. బైబిల్ ఎవిడెన్స్తో, బైబిల్ ఆధారాలతో, వచనాలతో మీకు చెప్పుకుంటూ వచ్చాను. ఇంతకాలం మనం ఏమనుకుంటాము? దయ్యాలు అని అనుకుంటున్నాం. భూతాలు వేరేమో, ప్రేతలు వేరేమో. చూసారా?
అన్క్లీన్ స్పిరిట్ అంటే అపవిత్రాత్మ అంటే వేరేమో అనుకున్నాం. కానీ ఒక క్లారిటీ ఏంటంటే టోటల్గా ఆత్మ శరీరాన్ని విడిచిన తర్వాత ప్రేతాత్మగా, భూతముగా, అన్క్లీన్ స్పిరిట్ అపవిత్రాత్మగా, దయ్యముగా పేరు పెట్టబడింది. ఇది మీకు అర్థమైందా? ఈరోజు ఒక క్లియర్ అనమాట, ఒక క్లారిటీ. ఇంతకుముందు మనకు అంత కరెక్ట్గా దాని మీద పట్టులేదు. అపవిత్రాత్మ అంటే ఏంటో సరిగా అర్థం కాదు, భూతం అంటే ఏంటో సరిగా అర్థం కాదు, ప్రేతాత్మ అంటే ఏంటో సరిగా అర్థం కాదు, దయ్యాన్ని మనం ఎట్లా చూడాలో అర్థం కాదు, అసలు ఎవరో అర్థం కాదు. కానీ ఇవన్నీ కూడా ఈరోజు మీకు చెప్పినవన్నీ కూడా శరీరమును విడిచిపెట్టిన మానవుని యొక్క ఆత్మ, చెడ్డ ఆత్మ దయ్యముగా, భూతముగా, ప్రేతముగా, అపవిత్రాత్మగా బైబిల్ గ్రంథంలో స్పష్టం చేయబడింది. ఈ మాటలు ప్రభు మన వినికిల్లో దీవించుగాక. ఆమేన్. తర్వాత కాలంలో తర్వాత విషయాలు మనం మళ్ళీ నేర్చుకుందాం. దురాత్మలు ఏంటి, మంత్రతంత్రాలు ఉన్నాయా లేవా, అవేంటి, ఎక్కడున్నాయి, ఇవన్నీ కూడా మనం పాఠాలుగా ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి తర్వాత నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. Please subscribe our YouTube channel క్రీస్తు విజయం. క్రీస్తు విజయం అనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోలను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన క్రీస్తు విజయం అనే ఛానల్లో ఆధ్యాత్మిక సందేశాలు, మంచి మంచి సాక్ష్యాలు, వార్తా విశేషాలు ప్రచురింపబడుతున్నాయి. తప్పక వీక్షించండి, దీవెనలు పొందండి. Please like, share, comment our videos. Don't forget to subscribe క్రీస్తు విజయం.